డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావు గారు. కాలధర్మానుగతమై జగత్ ప్రవృత్తి మారునప్పుడు వాంగ్మయమును మారు నిజం, క్రొత్త నీరు తొల్కరియేళ్ల గ్రుమ్మి పాత నీరు కలంగుట బ్రహ్ముగారు అన్నారు రమ్యాలోకంలో రాయప్రోలు వారు. జగత్ ప్రవృత్తి మారి వాంగ్మయమే మారినప్పుడు దానిని అనుసరించి పయనించే సాహిత్య విమర్శ మారటంలో ఆశ్చర్యం లేదు. సాహిత్యాన్ని కొలిచి చూచే మానదండం కూడా మార్పులకు లోనై నవ్య పద్ధతులలో కావ్య సౌందర్యాన్ని వివరిస్తూ రసిక హృదయుల ముందు ఆ రమణీయతను ఉంచటం సహజం. జగత్ ప్రవృత్తిని అనుసరించి సాహిత్య ప్రవృత్తి ఉంటే, సాహిత్య ప్రవృత్తిని అనుసరించి విమర్శ ప్రవృత్తి ఉండటం ఉత్తమ విమర్శ లక్షణం. ఈ విషయంలో విప్రతిపత్తికి తావు లేదనిపిస్తుంది. అయితే ఈ పద్ధతి ఆధునిక సాహిత్యానికి సంబంధించినంత వరకు ఉచితంగానే ఉన్నట్లుంటుంది గాని ప్రాచీన సాహిత్యం మాటేమిటి అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఈరోజు మనం ప్రాచీన సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు ఆధారంగా తీసుకోదగిన మానదండం ఏది? ప్రాచీన సాహిత్యాన్ని, ప్రాచీన కావ్య శాస్త్ర సిద్ధాంతాల్ని అనుసరించి విమర్శించాలా, లేక నవీన సిద్ధాంతాల్ని అన్వయించి విమర్శించాలా అని ఈ రెండింటికీ సముచితంగా వాడుకొని కొత్త పాతల మేలు కలయికతో కావ్య శాస్త్ర సూత్రాల్ని ఏర్పరచుకొని విమర్శ సాగించాలా అనే ప్రశ్నలున్నాయి. అయితే ఉత్తమ సాహిత్యానికి కొత్త పాతలు లేవని, ప్రతి సాహిత్యంలోనూ తాత్కాలిక పరిస్థితులకు సంబంధించినది కొంత ఉంది, అది పాతపడిపోయినా త్రికాలాలకు పనికి వచ్చేది, ఉపాధ్యాయమయ్యేది కొంత ఉంటుందని అందరూ విశ్వసిస్తున్నారు. సమకాలిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అతీతంగా విశ్వజనీనమైనది కొంత ప్రతి ఉత్తమ సాహిత్యంలో ఉంటుందనే నమ్మకమే కాదు, అలా ఉండటం కూడా అందరికీ తెలిసింది. ఇది మానవ కళ్యాణానికి సంబంధించి ఉండటమే దీని లక్షణం. ఇదే నిజం కాకపోతే జార్ రాజ్యకాలంలో రష్యాలో పుట్టిన పుష్కిన్ మొదలైన మహాకవుల రచనలు ఆనాటి సామ్యవాద రష్యాలో పాఠ ప్రవచనాలలో ఉండటం కుదురు కదా. ఈ మహాకవుల ప్రగతి దృక్పథం, మానవత్వం మీది నమ్మకం వారి రచనల్లో ప్రతిబింబించటమే వీటిని సమకాలీన సామాన్య రచనల స్థాయి నుంచి విశ్వజనీన విశిష్ట రచనల స్థాయికి తీసుకొని పోయింది. ఇదే విధంగా సాహిత్య విమర్శ కూడా విశ్వజనీనమైన కొన్ని సూత్రాల మీద ఆధారపడి ఉంటే దేశకాల పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నా అది సామాన్యంగా సర్వులకు ఉపాధేయం కావచ్చు కదా. ఇలాంటి విశ్వజనీనమైన సూత్రాలు ఉంటాయా అనే సంశయం అనావశ్యకమేమో. సాహిత్యంలో ఈ విశ్వజనీన పదార్థం కొంత ఉంటుందని నమ్మినప్పుడు, ఉన్నప్పుడు సాహిత్యాన్ని నిర్వచించే విమర్శలో సాహిత్య సౌరభాన్ని సహృదయులకు అందజేసే విమర్శన విధానంలో సర్వసమ్మతమైన సూత్రభాగం కొంత ఉంటుందని విశ్వసించడంలో విప్రతిపత్తి ఉండకూడదు. ఈ సందర్భంలో సాహిత్య విమర్శ ఎందుకు అనే ప్రశ్న వేసుకుని దానికి సమాధానం అన్వేషించే దారి కొంత సుగమం అవుతుంది. నిజానికి కావ్య సృష్టి జరిగిన తర్వాతనే ఉదయించే విమర్శ కావ్య సృష్టికి కారణం కాదని వేరే చెప్పవలసిన పనిలేదు కదా. భాష పుట్టిన తర్వాతనే వ్యాకరణ రచన జరిగినట్లుగా సాహిత్య ప్రాదుర్భావం తర్వాతనే విమర్శ బయలుదేరుతుంది. సామాన్య సహృదయుడి కంటే సహృదయ విమర్శకుడు సాహిత్యము లోతుపాతుల్ని, గాంభీర్యాన్ని సూక్ష్మంగా గ్రహించగలడు. సాహిత్య సాగరాన్ని మదించి అనుభూత్యమృతాన్ని సహృదయ రసికులకు ఆస్వాదగమ్యం చేసే సాధనాభూతుడు విమర్శక మందాచలుడు. ఈ బిరుదమునకు అర్హుడైన సాహిత్య జీవి సుబ్రహ్మణ్యం రాసిన రసోల్లాసము వివిధ విషయాల మీద ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు ప్రసరించిన విమర్శల విలాసం. రసోల్లాసంలోని వ్యాసాలు అనేక విషయాల మీద వివిధ కాలాలలో వ్రాసినవి. విషయ వైవిధ్యం ఉన్న వ్యాసాల కన్నింటికీ వెనక రచయిత వ్యక్తిత్వం పూసలలో దారంలా అగోచరంగా గోచరిస్తూనే ఉంటుంది. రచయిత సునిశ్చితాభిప్రాయాలు సూత్రబద్ధంగా ప్రతి వ్యాసంలోనూ ప్రకటితమవుతూనే ఉన్నాయి. రచయిత ఆలోచనలో కానీ, రచనలో కానీ, విషయ వివరణలో కానీ, విమర్శ విధానంలో కానీ జంకు కొంకులు కనిపించవు. సుబ్రహ్మణ్యం ఆత్మవిశ్వాసం ఉన్న పండిత విమర్శకుడు కనుకనే ఈ ధైర్య సాహసాలు, సంశయ బాధితుడైన విమర్శకుడు సద్విమర్శకుడు కనుకనే ఈ ధైర్య సాహసాలు, సంశయ బాధితుడైన విమర్శకుడు సద్విమర్శకుడు కాలేడు. సహృదయుడు కాని విమర్శకుడు కూడా సద్విమర్శకుడు కాలేడు. ఇలాంటి విమర్శకుడి విమర్శలు కువ్యాఖ్యా విషమూర్ఛితాలు అవుతాయి. డాక్టర్ సుబ్రహ్మణ్యం ఒక పదబంధంలో చెప్పాలంటే సహృదయ పండిత విమర్శకుడు. ఈ వ్యాస సంపుటిలో
రామాయణ భారతాది ఉద్గ్రంథాల వైశిష్ట్యాన్ని వివరించే వ్యాసాలు మొదలుకొని ఈ శతాబ్దికి చెందిన దాసు శ్రీరామకవి దేవీ భాగవతాన్ని పరిశీలించే వ్యాసాల వరకు వివిధ విషయాల మీద వ్యాసాలున్నాయి. కావ్య శాస్త్ర పరిధికి చెందిన రస సమీకరణవాదాల మీద పాండిత్యస్ఫోరకమైన వ్యాసం ఉంది. రసానాం రసః వ్యాసంలో రసరాజమేది అని ప్రశ్నించుకొని ప్రాచీనుల నిర్ణయాల్ని ధైర్యంగా ఎదుర్కొని సోపపత్తికంగా ధర్మవీరమే రసానాం రసః అని స్థాపించి వీరరసం సుబ్రహ్మణ్యం గారిని ఇంతఃపూర్వం వీరరస గ్రంథ రచనల వల్ల సంపాదించిన పౌరుషనామాన్ని సుస్థిరం చేసుకున్నారు. తెలుగు కవుల్లో తిక్కన్న, ఎర్రన్న, పోతన్న, సూరన్న, వీరన్న, వెంకన్నల రచనల వైశిష్ట్యాన్ని, ఆయా కవులకు ప్రత్యేకత తెచ్చిన విషయాల్ని గ్రహించి నిరూపించారు. ఈ వ్యాస సంపుటి రచయిత సర్వతోముఖ ప్రతిభకు, వైదుష్యానికి తార్కాణం. ఈ వ్యాసాలు చదువుతూ ఉంటే ఆయా మహారచయితల రచనలు పండితమిత్రుడితో కలిసి చదువుతున్నట్లు కొందరికి, గురువు దగ్గర అధ్యయనం చేస్తున్నట్లు చాలామందికి అనడం సత్యదూరం కాదు. అందరికీ ఎన్నో వ్యాసఘట్టాలు సుగమాలయ్యాయి. ఈ సంపుటిలోని వ్యాసాలు చాలా భాగం ఆయా సందర్భాల్ని పురస్కరించుకుని వ్రాసినవే అయినా వేరుగా గ్రంథస్థమై పఠన పాఠన యోగ్యాలై ఉండటమే వీటి విశేషం. ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని వ్రాస్తున్నాము, ఏదో వ్రాసేస్తే సరిపోదా అనే దృష్టి సుబ్రహ్మణ్యం గారికి లేదు. అప్రమత్తత, భావతీక్షత, పాండిత్య స్ఫూర్తి, ఔచిత్య పరిపాలన, శబ్ద నైశిత్యం అయిన సహజ ప్రవృత్తులు, అసామాన్యాలైన ఈ ప్రవృత్తులు సామాన్యులకు వ్యాసాలు కష్టంగా ఉన్నట్లు కనపడచేస్తాయి. అవును మరి, లేజవరాలు చెక్కుగీటిన వసవల్చు బాలకుడు డెందమునన్ కలుగంగా నేర్చునే. రామాయణంలో అంగిరసం వ్యాసంలో రచయిత నన్నయ్య గారు సూచించిన విశ్వజనీనమైన చూపే రసదృష్టి అన్నారు. ఈ సమన్వయం బాగుంది. సర్వులకు ఆదరణీయం కానిది విశ్వజనీనం కాలేదు. అందరినీ ఆకర్షించేది ఒక్క రసదృష్టి మాత్రమే. మనం ఎన్ని విధాల డొంకు తిరుగుడుగా చూసినా రసవంతం కాని రచన విశ్వజనీనం కాలేదు. రసవంతం కావడం వల్లనే ఏ రచన అయినా కళాఖండం అవుతుంది. అప్పుడే దానికి విశ్వజనీనత వస్తుంది. ఈ రోజుల్లో రసం అనే మాట వింటే ఉలికిపడేవాళ్లు కొందరున్నారు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు. దాని పరిధిని విస్తృతం చేసి వ్రాసుకోండి. ఆధునిక భౌతిక శాస్త్రంలో యాటం అనే మాట వాడుకోవటం మానుకున్నారా? ఈనాటి యాటం 19వ శతాబ్ది యాటం కాదు. అదేవిధంగా రసశబ్దము అని నా అభిప్రాయం. బంగారం పాతదని పారవేస్తామా? దాన్ని కరిగించి కావలిస్తే కొత్త లోహాలు కలిపి సరికొత్త నగలు చేయించుకుంటున్నారు. వేదాంతుల పరిభాషలో చెప్పాలంటే ఇది వివర్తనానాదం. బంగారం ఉంటుంది, కానీ రూపాంతరంలో కనపడుతుంది. దీన్నే నేను సాహిత్యంలో వివర్తవాదం అంటాను. సాహిత్యం దేశకాల పరిస్థితుల్ని అనుసరించి ఎన్ని రూపాలు పొందినా, ఆయా కాలాలకు తగినట్లుగా ఎన్ని మార్పులు వచ్చినా, ఇది సాహిత్యం అని గుర్తించడానికి వీలిచ్చే పదార్థం కొంత ఉండి ఉంటుంది. విమర్శకుడు ఏ కళ్ళజోడుతో చూసినా దీన్ని గుర్తించి చూపించగలిగి ఉండాలి. ఇది లేనప్పుడు అంధుడికి కళ్ళజోడుతో నిమిత్తం లేనట్లు, సాహిత్య పదార్థం లేనట్లే అంటే సత్యదూరం కాదు. ఈ వ్యాసంలో సుబ్రహ్మణ్యం గారు రామాయణంలోని రసాన్ని గురించి విపులంగా చర్చించారు. ఆనందవర్ధనాచార్యులు రామాయణం కరుణరస ప్రధానమని, మహాభారతం శాంతరస ప్రధానమని వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రాతిపదికగా గ్రహించి చర్చ కొనసాగించారు. ఈ చర్చలో తెలుగు కవులు ఉదాహృతులయ్యారు. అన్ని వాదాలను వివిధ దృష్టికోణాల నుంచి పరిశీలించి పరీక్షించి రామాయణంలోని అంగిరసం ధర్మవీరం అన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఈ సందర్భంలో శాంత రసైకవాదుల, శృంగార రసైకవాదుల, అద్భుత రసైకవాదుల, కరుణ రసైకవాదుల ప్రతిపాదనల్ని పరామర్శించి చివరికి కరిగిన మనస్సు కన్నీరుగా స్రవిస్తే కరుణరసం అనుకున్నారు కొందరు. కరుణమంటే కన్నీరైతే అది శోక బాష్పం కాదు, ఆనంద బాష్పం, అనుభుక్తమైన రసానికి ఆర్ద్రమైన అభివ్యక్తి అని రమణీయంగా వ్యాసాన్ని ముగించారు. ఈ వ్యాస సంపుటిలో మొదటి 5 వ్యాసాలు సుబ్రహ్మణ్యం గారికి ప్రియమైన, ఒక విధంగా ఆయనే దానికి తెలుగునాట విశేష ప్రచారం తెచ్చినవాడు. ధర్మవీరాన్ని సోపపత్తికంగా పాండిత్య ప్రకర్షతో స్థాపించిన సిద్ధాంత వ్యాసాలునడం సత్యసమ్మతం. రామాయణం తరువాత భారతాన్ని గ్రహించి దానిలో శాంతిరస సాధనకు ఇతరులు చేసిన ప్రయత్నాల్ని పరిశీలించి సంస్కృత భారతానికి తెలుగు భారతానికి గల సామ్య వైషమ్యాల్ని తమ వ్యాసానికి ఆవశ్యకమైనంత వరకు వివరించి
భారతంలో ధర్మవీరము అంగిరసమని అంగీకరిస్తే కావ్యరూపమైన భారతానికి సగౌరవమైన రసస్థితి కలుగుతుందని నా నిశ్చయం అన్నారు. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యం గారు రాసిన ఆంధ్ర భారతం సంస్కృత భారతం కంటే విలక్షణమైన స్వభావాన్ని సంతరించుకున్నది. మూల భారతం శాస్త్రరూప కావ్యఛాయాన్వయి, ఆంధ్ర భారతం కావ్యరూప శాస్త్రఛాయాన్వయి అనే వాక్యాలు గమనార్హాలు. శాంత నవగీత అనే వ్యాసం మహాభారత శాంతి పర్వానికి పీఠికగా బయలుదేరిన వ్యాస శ్రీకృష్ణుల వ్యక్తిత్వాల్ని వివరించే విశిష్ట రచనగా పర్యవసించింది. ఒక విధంగా చూస్తే మహాభారతానికి తాత్విక ప్రతిష్టను సంతరించి పెట్టిన భాగాలతో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మహానుభావుడైన శాంతనవునితో సంబంధం కనపడుతుంది. మహాభారతమంతా కృష్ణ నేపథ్యంగా జరిగిన లౌకిక అలౌకిక విషయాలు రెండింటికి ప్రముఖ వ్యక్తిగా నిలిచింది భీష్ముడే. శ్రీకృష్ణుని తర్వాత అంతా ఆయనే అనుకుంటే ఏమీ లేదు కదా. ధార్మిక తాత్విక విషయాల్ని భీష్ముడు ప్రవచించినంతగా ఇంకా ఏ భారత పాత్ర ప్రవచించలేదనడం సత్యం చెప్పడం. ఇంకా ఎవ్వరికీ ఆ అర్హత లేదు. భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు భగవద్గీత బోధిస్తే ఆయన అన్నగారికి భీష్ముడు శాంతి పర్వంలో ధర్మగీతలు బోధించాడు. ఈ రెండు బోధలు శ్రోతల్ని కర్తవ్య పరాన్ముఖుణ్ణి చేయక కర్తవ్యోన్ముఖుల్ని చేశాయి. ఈ ముఖ్య విషయాన్ని గుర్తించిన సుబ్రహ్మణ్యం గారు భగవద్గీత పరమార్థమును బోధించినను నరుని చేత గాంధీవమును పట్టించినది, శాంత నవగీత పురుషార్థ సారములు బోధించినను ధర్మజుని ధర్మసింహాసనము నెక్కించినది అని స్పష్టీకరించారు. ఈ సర్వానువాదంతో తిక్కన చూపించిన ప్రజ్ఞా పాఠవాన్ని తాత్విక దృష్టిని వ్యాసంలో ఉదాహరణలతో వివరించారు. శాంతి పర్వంలోని ఉపాఖ్యాన పరిశీలన చేసి తిక్కన రచనా శిల్పాన్ని వివేచించారు. ఈ విధంగా శాంత నవగీత పీఠికా వ్యాసం ఉంచిన పీఠికకు వ్యాసంగా వ్రాసిన జిజ్ఞాసులకు ఆసక్తిదాయకంగా ఉంటుంది. నేను ఇంతకు పూర్వం వ్రాసినట్లు రస సమీకరణవాదములు, విమర్శలో వాని వినియోగము, రసానాం రసః అనే వ్యాసాలు సుబ్రహ్మణ్యం గారి రస సిద్ధాంతాన్ని సోపపత్తికంగా స్థాపించేవి. ఈ సంపుటిలో ఇవి ముఖ్యమైన వ్యాసాలని నా ఊహ. ఇవి సుబ్రహ్మణ్యం గారి పాండిత్యాన్ని, ధైర్య సాహసాల్ని, వాద పాటవాన్ని చూపించేవి. రస సమీకరణవాదములు వ్యాసంలో చెప్పవలసిందంతా చెప్పి వాదాన్ని క్రోడీకరిస్తూ శాంతస్థితి కరుణరస స్థితి అయినప్పుడే రసానుకూల స్థితి, ఇది అహంకార రసమైనప్పుడే రస ప్రవృత్తి, ఇది వికాసరూపమున చర్వమానమైనప్పుడే రసానుభూతి, ఆనందమున పర్యవసించినప్పుడే దానికి బ్రహ్మానంద సుబ్రహ్మచారిత్వాధికార ప్రాప్తి అని మార్దంగికుని ముక్తాయింపు దెబ్బలులా వ్రాసి వ్యాసాన్ని ముగిస్తారు. రసానాం రసౌ వ్యాసంలో రస సిద్ధాంతాన్ని కూలంకషంగా చర్చించి తమ అభిప్రాయాన్ని సిద్ధాకరించి స్థాపించారు. వ్యాస ప్రారంభంలో ఆంధ్ర శబ్ద చింతామణిలోని సాధ్యో హి రసౌ అనే సూత్రాన్ని గ్రహించడం చాలా ఉచితంగా ఉంది. దీన్ని ప్రపంచించడం వల్లనే వ్యాసమంతా పెరిగినట్లు రచన సాగింది. రస సాధన సాహిత్య యోగమని ప్రవచించిన రచయిత సోపాన క్రమంలో సహృదయుని సాధనను వివరించి చూపించారు. సాహిత్య యోగ మార్గమున సహృదయుడు మొదట సాధించేది స్థాయి, రెండోది స్థాయి చరవణ స్థితి, మూడోది రసస్థితి. యోగాన్ని గురించి భగవద్గీతలో ఉన్న యోగ కర్మషు కౌశలం సమత్వం యోగ ఉచ్యతే అనే నిర్వచనాలు యథోచితంగా ఇక్కడ అన్వయిస్తాయి. సాధ్యమైన రసం ప్రాచీనుల ప్రకారం బ్రహ్మానంద సబ్రహ్మచారి అయిన అలౌకికానందం. నవీనులు ఈ సబ్రహ్మచారిత్వాన్ని అంగీకరించకపోయినా, అలౌకిక శబ్దాన్ని ఒప్పుకోకపోయినా రసానందం లౌకికానందం కంటే విలక్షణమని విశిష్టమని సమ్మతించాలి. లేకపోతే భోజనం చేస్తే వచ్చే సుఖస్ఫూర్తి కవిత్వం, చదివితే కలిగే ఆనందం ఒక్కటే అనవలసి వస్తుంది. కనుక అలౌకిక శబ్దాన్ని మనవారు వాడారు అంతే. ఇందువల్ల విషయానందం కంటే రసానందం భిన్నమని స్పష్టం. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యం గారు రసరత్న ప్రదీపికలోని చర్చను ఉటంకించి బ్రహ్మానంద రసానందాల సామ్య వైషమ్యాల్ని చక్కగా నిరూపించారు. బ్రహ్మానంద రసానందాలు ఒకటి అనడానికి వీలులేదు కనుకనే సబ్రహ్మచారి శబ్దాన్ని ప్రయోగించారు. బ్రహ్మానందం ఏకరూపం, అఖండం, అప్రమేయం అంటారు. ఇక్కడ ఆత్మేతర వస్తువు ఉండదు, గోచరించదు. ఈ రసానుభూతి రత్యాది చిత్తవృత్తులతో ఉపహితం కావటం చేత దానిలో వివిధ రసాలు గోచరిస్తాయి. రసరత్న ప్రదీపిక ప్రకారం బ్రహ్మానందం యోగిగమ్యం, రసానందం సహృదయగమ్యం. లోకులు యోగులు కావటం కష్టసాధ్యం, రసయోగులు కావటం సాధన సులభం.
ప్రదీపిక రచయిత అల్లమరాజు రసానందం అనేది బ్రహ్మానంద విషయానందాలకు మధ్యస్థంగా ఉంటుందని, రసరూపం సుఖం ఎత్తు తద్వయో రసిమద్వయం అని వ్రాశాడు. ఈ విధంగా చర్చ కొనసాగించి మానవ సాధనకు ఉపకరించు మనోవృత్తి ఉత్సాహమే తేల్చి, ఉత్సాహానికి శారదా తనయుడిచ్చిన నిర్వచనాన్ని వివరించి, ఉత్సాహ ప్రవృత్తికి సామాజిక సహృదయమునందు రస సాధనావసరమున నిలుచుస్తాయి అని సుబ్రహ్మణ్యం గారు నిశ్చయించారు. ఇక్కడి నుండి అది వీరరసనిష్టమని, వీరం సర్వరసాలకు రసత్వాన్ని కల్పించే స్థాయి రసమని పయనించడం సులువే. ఇలా పయనించి ఇట్టి స్థాయి రసమైన వీరమే లేనిదే రసభావాభివ్యక్తియు, భావోన్మీలనమును, ఉత్కర్షావస్థయు, స్థాయి చర్వణ దశయు, శృంగారాది రసానుభవ స్థితియు లేవని తాత్పర్యం. అందువలనే వీరమే రసానాం రసః అని సంభావింపతగినది అని సుబ్రహ్మణ్యం గారు సిద్ధాంతీకరించారు. శృంగారమే రసరాజమని కొందరు, కరుణమే రసరాజమని మరికొందరు అంటూ రావటం మనకు తెలిసిందే. మిగిలిన రసాల అనుభూతం కాని వ్యక్తులుండవచ్చునేమో కానీ జనన మరణాలకు సంబంధించిన ఈ రెండు రసాలు అననుభూతం కావని వారి వాదం. సంసార రక్షణకే కాదు, సంసార సాధకునకు వీరము ఆవశ్యకమని వీరి వాదం. కామం కంటే కూడా ఉత్సాహరూపమైన వీరం మూల ప్రవృత్తి అని వీరి సిద్ధాంతం. ఈ వీరంలో కూడా ధర్మవీరము రసరాజమని నిర్ణయం. ఇంకా ఈ వీరం ఎన్ని విధాలు అనే చర్చ ప్రాచీన కాలం నుంచి వస్తూనే ఉంది. భరతుడు దానవీరం, ధర్మవీరం, యుద్ధవీరం అన్నాడు. దయా దాన యుద్ధ వీరాలని ధనంజయాదులు అన్నారు. ఈ మూడింటిని దాన ధర్మ దయా యుద్ధ వీరాలని 4 చేశాడు విద్యానాథుడు. పండితరాయలు యుద్ధ దాన దయా ధర్మ సత్య పాండిత్య క్షమ బలవీరాలని 8 పేర్కొన్నాడు. నేనేమి తక్కువ అన్నట్లు అచ్యుతరాయలు తన సాహిత్య సారంలో పండితరాయల్ని అభినందించి వీరాన్ని మొదటగా 12 భేదాలుగా చేసి తృప్తి లేక ఇంకో 9 కలిపి 21 చేశాడు. తన వీరరస గ్రంథంలో మన సుబ్రహ్మణ్యం గారు స్వాతంత్ర్య, యశో, మానవీరాల్ని చేర్చి భేద సంఖ్యను 24 చేశారు. అవతార సంఖ్యల అభివృద్ధి పొందుతూ వచ్చిన ఈ వీర భేదాలు వీరరస ప్రాముఖ్యాన్ని స్థాపించగలిగిన మాట సత్యమైతే, ఇదే దృష్టితో రసానాం రసః అనే సదుక్తికి రసాలకు మూలమైన రసమని, రసాలలో వ్యాప్తమైన రసమని, రసాల సారమైన రసమని 3 విధములుగా అన్వయం కుదిరించి సుబ్రహ్మణ్యం గారు ధర్మవీర ఏవ రసానాం రసః అని నిగ్గు తేల్చారు. ఈ వ్యాస సంపుటిలో మిగిలిన 7 వ్యాసాలు తెలుగు సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు పొందిన మహాకవుల రచనల్ని పురస్కరించుకుని వ్రాసినవి. శృంగార శాకుంతలం మీద వ్యాసంలో పిల్లల మర్రి పినవీరన్న కథా సంవిధానంలోనూ పాత్ర చిత్రణంలోనూ చూపిన నేర్పును ప్రతిభావంతంగా వ్యాసకర్త నిరూపించారు. కాళిదాసుని శిల్ప రమణీయత, వ్యాసుని కల్పనలు జోడించి మిశ్ర వస్తువును కల్పించి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అనే పినవీరన్న తపనను చక్కగా విశ్లేషించి చూపించారు వ్యాసకర్త. పినవీరన్న కాలప్రభావాన్ని అనుసరించి శాకుంతల కథను శృంగారరస ప్రధానంగా చిత్రించాలి అని తీవ్ర ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం గ్రంథానికి శృంగారరస ప్రధానంగా చిత్రించాలి అని తీవ్ర ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం గ్రంథానికి శృంగార శాకుంతలం అని పేరు పెట్టడంతో ప్రారంభమై శృంగారరస పోషణకు విశేషంగా సాయపడే కాళిదాసుని నాటక కథా కవనాన్ని అనుసరించడం భారత కథనందగా గ్రహించకపోవటం వరకు సాగింది. పినవీరన్న చేసిన నూతన కల్పనలు పూర్వకల్పనలకు అన్యథాకరణాలు, సన్నివేశోచితమైన ప్రాబంధిక వర్ణనలు కొంతవరకు కవి ఆశించిన అభినవశ్రీ కావ్యానికి కలిగించాయి. గుణదోషాల్ని సమంగా చూపించి వ్యాసకర్త తమ వ్యాసాన్ని ఆదర్శ విమర్శ వ్యాసం చేశారు. పింగళి సూరణ వ్యాసం కూలంకషంగా సూరణ ప్రతిభావ్యుత్పత్తుల్ని ప్రదర్శించిన వ్యాసం. ఊహించి తెలియరాకుండా సూరపరాజు శ్రమ కళాపూర్ణోదయమును రచించే అని ప్రచారంలో ఉన్న అలసుల మాటల్ని నిరర్థకం చేసే విధంగా కట్టమంచివారు రాసిన కవిత్వ తత్వ విచారాన్ని ఆదర్శంగా గ్రహించి వారి తరువాత బయలుదేరిన గవని వెంకటకృష్ణారావు గారు మొదలైన విమర్శలను గ్రహించి కలభాషిణీ కథాకల్పనలకు వాణీ చతుర్ముఖుల ప్రణయ కైలిలో వ్యంగ్యముగా బీజములు కలవు అనే నూతన సమన్వయ సిద్ధాంతాన్ని సుబ్రహ్మణ్యం గారు ప్రతిపాదించారు. ఈ వ్యాసంలో కళాపూర్ణోదయానికి ప్రముఖ స్థానం లభించిన సూరణ మిగిలిన 2 రచనల ప్రస్తావన విమర్శ కూడా ఉన్నాయి. లభించని గిరిజా కళ్యాణ గరుడ పురాణాల్ని కూడా ఉటంకించని కొంత వ్రాశారు వ్యాసకర్త. రాఘవ పాండవీయాన్ని గురించి వ్రాసేటప్పుడు చేసిన శ్లేష సంబంధమైన చర్చలు
పాండిత్య స్ఫోరకాలు. రామాయణ భారత కథాఘట్టాల సంయోజనంలోని వైశిష్ట్యాన్ని తేటతెల్లం చేయటానికి విపులంగా 4 ఆశ్వాసాల కథను విషయక్రమంలో ప్రదర్శించారు. సూక్ష్మేక్షికతో కళాపూర్ణోదయంలోని సన్నివేశాల్ని పరీక్షించి వాటి లోతుపాతుల్ని వివరించి వాటిని అర్థం చేసుకోవటంలో ఉన్న కష్టాల్ని తొలగించారు. పింగళి సూరణకు దాదాపు సమకాలీకుడైన ఇంగ్లీషు నాటకకర్త షేక్స్పియర్ నాటకాలలో కామెడీ ఆఫ్ ఎర్రర్స్ మొదలైన వాటికి కళాపూర్ణోదయానికి కల్పనల విషయంలో పోలికల్ని విమర్శకులు చూపించారు. కళా ప్రతిభలు విశ్వజనీనమవటానికి ఇవి తార్కాణాలు. కళాపూర్ణోదయం ఇంగ్లీషులోకి అనూదితమైతే తెలుగు కవి ప్రతిభ విశ్వతోముఖం అవుతుందని ఆశించిన సుబ్రహ్మణ్యం గారితో ఎవరు ఏకీభవించరు. విజయ విలాస వస్తుతత్వం వ్యాసంలో రచయిత ప్రబంధంలో ప్రస్ఫుటించే ప్రతీకాత్మక ప్రవృత్తిని వివరించారు. సహజంగా గుణదోష విచారంతో తృప్తిపడిపోతారు సామాన్య విమర్శకులు. ఈ విచారానికి మూలమైన తాత్వికత ఏమిటి అని ఆలోచిస్తారు సుబ్రహ్మణ్యం గారు. విమర్శను చేసి చూపించేది విమర్శకునిలోని ఈ లక్షణమే. ముందుగా ప్రబంధ సామాన్య లక్షణాన్ని సూక్ష్మంగా స్పృశించి వస్తువులో, రసంలో, రచనలో ప్రబంధ కవులు చూపించిన వైవిధ్యాన్ని విపులంగా వివరించారు సుబ్రహ్మణ్యం గారు. అల్లసాని పెద్దన చూపిన బాట వైశిష్ట్యాన్ని గురించి వ్రాస్తూ పురాణ కథకు సహజంగా ఉండే ప్రతీకాత్మక ప్రవృత్తిని పరిరక్షించి తన ప్రబంధంలో దాన్ని ప్రపంచించడంలోనే పెద్దన ప్రతిభ వికాసాన్ని పొందింది అన్నారు. ఈ లక్షణమే ప్రబంధ సామాన్య లక్షణంగా సర్వులు దీన్ని అంగీకరించకపోయినా ప్రబంధ ముఖ్య లక్షణం అన్నట్లు పెద్దన భావించినట్లుగా వ్యాసకర్త నిశ్చయించారు. పెద్దన మార్గాన్ని అనుసరించి వస్తువులో ప్రతీకాత్మక ప్రవృత్తిని ప్రతిష్ఠించిన ప్రబంధమే ప్రబంధమనబడుతుంది, లేకపోతే కావ్యముని పిలిస్తే చాలు. ఈ దృష్టితో ప్రబంధాల్ని పరిశీలించిన వారిని గురించి కొంత చెప్పి విజయ విలాస కథలోని ప్రతీకాత్మక ప్రవృత్తిని ప్రకటించడంతో పాటు దాని ప్రబంధత్వాన్ని ప్రతిష్ఠితం చేసే యత్నంగా ఈ వ్యాసం పూర్తి చేశారు. ఈ సందర్భంలో తెలుగులో విలాస శబ్దాన్వితంగా నామాలు ఉన్న కావ్యాల్ని శ్రీనాథుని హరవిలాసం మొదలుకొని ముడింబి వెంకటాచార్యుల దేవహూతి విలాసం దాకా, యక్షగానాల పెదకెంపరాయని గౌరీ విలాసం మొదలు మొరర్తూరు వెంకటరాయ శాస్త్రి జగన్మోహన విలాసం నాటకం వరకు వర్ణనా ప్రధానమైన విలాస కృతుల్ని, ద్విపద శతక ప్రక్రియల్లో ఉన్న విలాస రచనల్ని పేర్కొని తెలుగు సాహిత్యంలో విలాసాఖ్య విశిష్ట కృతుల్లో విజయ విలాసాన్ని చుక్కల్లో చంద్రుడితో పోల్చి తెలుగులో వీరాద్భుత భక్తి శాంతరస ప్రధానాలైన విలాస కావ్యాల కంటే శృంగార ప్రధానాలైన విలాస కావ్యాలే సంఖ్యలో అత్యధికమని తేల్చారు. తరువాత 3 నాయికల ముచ్చటైన విజయ విలాసాన్ని వివిధ దృష్టి కోణాల నుంచి పరిశీలించారు. ప్రబంధ వర్ణనంలో వివిధ కవులు వివిధ విషయాల్ని ప్రముఖంగా తీసుకొని రచనలు సాగించారు. వాటిలో ఊహావైభవానికి రాయలు, భావనా గాంభీర్యానికి పెద్దనాదులు, రచనా సౌందర్యానికి రామరాజభూషణాదులు అని చెప్పి చేమకూర వెంకటకవి రచనా సౌందర్యాన్ని ఆరాధించిన కవి అని వ్యాసకర్త తేల్చారు. ఇందువల్లనే చేమకూర కవిది ప్రత్యేక మార్గం అయింది. ఈ సందర్భంలో వ్రాస్తూ సుబ్రహ్మణ్యం గారు తమ ప్రతిభా విత్పత్తుల్ని పుష్కలంగా ప్రదర్శించారు. శబ్ద ప్రయోగం, రచనా సంవిధానం కవిత్వాన్ని తలపిస్తుంది. శబ్దార్థాల ప్రణయాన్ని గురించి వివరించిన వాక్యాలు విజయ విలాస కావ్య విమర్శకు తగినట్లున్నాయి. సౌభద్ర తీరంలో కృంకులిడే విజయుని వృత్తం రసజగత్తును పాలించే కవిరాజు చిత్తం వంటిది. అర్థబాధకాలైన రసానుభవ భంజకాలైన శబ్దాలను మొసళ్లలాగా ఏరిపారేసే శక్తి కవి విజయానికి కూడా వర్ధిస్తుంది. ఒక్కొక్కసారి అతని చేతుల్లో మకరాల వంటి పరుషపదాలు కూడా రమణీయ రూపాన్ని దాల్చి రచనకు వన్నె తీసుకుని రావచ్చునని నందాదుల శాప విమోచన ఘట్టం ధ్వనింపజేస్తుంది. శ్రీకృష్ణుని ద్వంద్వ ప్రవృత్తిని గురించి వ్రాస్తూ అర్ధశ్లేష వంటి వాడు ఆ మహాత్ముడు అంటారు. 3 నాయికలను 3 కథలను ఆశ్రయించుకుని ఉన్న ఈ కావ్య విజయ సూత్రబద్ధం శబ్దశక్తి మూలక, అర్థశక్తి మూలక, ఉభయశక్తి మూలక ధ్వని భేదాలకు ప్రతీకాత్మక పాత్ర సృష్టి చేసి చేమకూర వెంకటకవి కృతకృత్యుడయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మహాకవి ధ్వనికి రూపకల్పన చేశాడన్నమాట. ఈ విషయాన్ని బుద్ధిగమ్యంగా హృదయఘ్న శబ్ద ప్రయోగంతో సుబ్రహ్మణ్యం గారు వివరించారు. తిక్కన తిరునాళ్ల కోసం వ్రాసిన అర్ధగుణశాలి తిక్క యజ్జన శైలి అని తేటగీతి పాదం శీర్షికగా ఉన్న ఈ వ్యాసం ఉభయ కవిమిత్రును సంబంధించినది. కవిత్రయంలో వివిధ కవుల కవితా విన్యాసాల్ని ముందుగా వివరించి చెప్పి తిక్కన ప్రత్యేకతను చూపించే వ్యాసం ఇది. కవిత్రయంలో
శబ్దార్థోదయ ప్రాధాన్యమున్న రచన చేసినవాడు నన్నయ్య. అర్థ ప్రాధాన్యాన్ని మన్నించినవాడు తిక్కన. శబ్దమాధుర్యం చేత అర్థాన్ని దీపింపచేసినవాడు ఎర్రన అని చెప్పిన తర్వాత ఆకృతి వైభవం కంటే ఆత్మ చైతన్యం అనంతంగా ప్రకాశించే తేజస్ శరీరాన్ని కవితకు తిక్కన ప్రతిపాదించాడు అని సుబ్రహ్మణ్యం గారు స్థాపించారు. ఈ వ్యాసమంతా ఈ సిద్ధాంతాన్ని శోభపత్తికంగా వివరించేదే. ఏది వివరించినా దాన్ని హృదయ పరిధి నుంచి బుద్ధి పరిధి వరకు తీసుకొని పోతేనే కాని మన వ్యాస రచయితకు తృప్తి ఉండదు. తత్వాన్వేషణ చేస్తే కాని తనివి తీరదు. ఉత్తమ విమర్శకునికి ఉండవలసిన ఈ లక్షణాలే వ్యాస రచయిత చేత వామనుడు పేర్కొన్న శబ్దార్థ గుణ స్వరూప వివేచనాన్ని చేయించాయి. ఈ నేపథ్యంలో తిక్కన అర్ధగుణశాలిత్వాన్ని ఉదాహరణలతో పరిశీలించారు. అయితే కొండంత దేవునకు కొండంత పత్రితో పూజ చేయలేము కదా. మహాకవి తిక్కన బృహత్గ్రంథ రచయిత. ఇందువల్ల స్థాళీపులాక న్యాయంగా తిక్కన అర్ధగుణ సంసిద్ధిని సుబ్రహ్మణ్యం గారు సమీక్షించారు. వివిధ పర్వాలలో నుంచి ఉదాహరణలు గ్రహించి తమ వాదాన్ని రుజువు చేశారు. వ్యాసాంతంలో నన్నయ్య తిక్కన ఎర్రనల కవిత మార్గాల్ని సూక్ష్మంగా పరిశీలించి శబ్దగుణ మార్గం రథాలు నడిచే రాజమార్గంలా తెలుగు కవితలో సాగింది. అర్ధగుణ మార్గం ఓడలు సాగే జలమార్గంగా మిగిలిపోయింది. పాదయాత్రతో పాటను తరింపవచ్చు. యానపాత్ర ఉంటేనే నీటిని తరలింపగలిగేది. శబ్దగుణం రచనకు పాదయాత్ర, అర్ధగుణం కవితకు యానయాత్ర అని తెలుగులో అర్ధగుణ ప్రస్థానానికి కర్ణధారి తిక్కన సోమయాజి అని పూర్తి చేశారు. దీని తరువాతి వ్యాసం ఎర్రన మీద వ్రాసింది. దీనిలో ఎర్రన్న కవితా వైశిష్ట్యాన్ని ఇతర కవులతో ఎడనెడ పోల్చి వివరించడం జరిగింది. శ్రీనాథుడన్న సూక్తి వైచిత్రి, జక్కన పేర్కొన్న శబ్ద వైచిత్రి ఎంతవరకు ప్రబంధ పరమేశ్వరిలో ఉన్నాయో ఈ వ్యాసంలో పరిశీలించారు. వ్యాసం ప్రమాణంలో చిన్నదైనా ప్రామాణికంగా ఉంది. లఘువుగా ఎర్రన్న రచనలన్నీ ఇందులో ప్రాసంగికంగా పరామర్శితాలు. ఎర్రన్న చతురోక్తి పెద్దనాది ప్రబంధ కవులకు ఎలా మార్గదర్శి కాగలిగిందో సూచనాప్రాయంగా చూపించారు. ఆంధ్ర ప్రబంధ భానుదయానికి స్ఫురదారుణాంగ రాజరుసి ప్రబంధ పరమేశ్వరుని చతురోక్తి కవిత్రయ కవితా విలాసాల్ని వివిధ వ్యాసాల్లో వివిధ దృక్కోణాల నుంచి పరిశీలించి ప్రౌఢ కవులైన వీరన్న, సూరన్న, వెంకన్నల కవితా ప్రాగల్భ్యాన్ని ప్రస్తుతించి పచ్చిపచ్చిక మేయుచు తప్పిపోవు వత్సములకు కృష్ణ గానమున దారులు చూపిన సహజ విద్యాకేతనుడైన పోతనగారి భాగవతాన్ని రసానుభూతి దృష్ట్యా పరిశీలించి వ్యాసం రాశారు. రసశబ్దం వింటే సుబ్రహ్మణ్యం గారు పరవశించిపోతారు. రసో వయసహ మొదలుకొని సోవై రసహ వరకు పయనిస్తే గాని ఆయనకు ఊరట కలుగదు. ఇంకా చర్చలకు అతీతము, లక్ష్య లక్షణ సమన్వయ పూర్వకము, భక్తి రసాయనము అయిన భాగవతం విషయంలో రసానుభూతి ప్రస్తావన వస్తే చెప్పేదేముంది? ఈ వ్యాసమంతా సౌందర్య సార సర్వస్వమైన శ్రీకృష్ణునకు ఉపాయనంగా పయనించింది. భాగవతంలో అంగిరసం ఏమిటి అనే చర్చ చేస్తారు. మధుసూదన సరస్వతి మొదలైన మహానుభావుల భావాలు వివరిస్తారు. శృంగారం యవనికగా భగవద్భక్తి లాస్యం చేసిన కవితా రంగం భాగవత గ్రంథం అంటారు. మధుర మంజులంగా తరువాత సహృదయుడు పొందే రసానుభూతిని వివేచించి విశేషాల్ని వెల్లడి చేస్తారు. రాయప్రోలు వారన్నట్టు చేతుల తాళముల్ మెరయు చిక్కులు వారసికోపవీతముల్ చేతము రామకీర్తన రుచిన్ చెమరింపగ తన్మయ స్థితిన్ పాతరలాడుచున్ తెలుగు భాగవతంబును పాడిన పోతనలో జీవితంలో ఉన్నంతగా సంయమనం కవిత్వంలో లేదనిపిస్తుంది. కనుక కవిత్వానికి ఆవేశం ముఖ్యమా, సంయమనం ముఖ్యమా అన్న మీమాంస విమర్శకులకు తప్పదు. భక్తి ప్రధానమైన రచనలో కవి భక్తుడైనప్పుడు కొంత ఆవేశం తప్పదు. పోతనలో భక్తికో రకం సంయమనం సాయంతో జ్ఞానప్రసూనంగా పరిమళాల్ని గుబాలించింది సంయమనం. సడలిన ఘట్టాలు శిల్ప సంప్రదాయవాదులకు ఆమోదం కొంత ఇయ్యలేకపోయినప్పటికీ సహృదయులకు మాత్రం ఆస్వాదయోగ్యాలే. పోతన భాగవతంలో జ్ఞానం భక్తికి శక్తిగా నిలిచింది. ఒక దృష్టితో చూస్తే రెండూ ఒకటే. ఈ విషయం రసానుభూతి కలిగినప్పుడు అనుభూతం అవుతుంది. ఈ వ్యాస సంపుటిలో చివరి వ్యాసం దాసు శ్రీరామకవి దేవీ భాగవతం. ఈ వ్యాస ప్రారంభంలోనే శ్రీమద్భాగవత దేవీ భాగవతాల్ని గురించి సుబ్రహ్మణ్యం గారు క్రోడీకరించి విషయాన్ని ఇలా అన్నారు. దేవీ భాగవతము శక్తి తత్వాన్ని వ్యాఖ్యానించున్నది. శ్రీమద్భాగవతము భక్తి తత్వాన్ని ప్రపంచించున్నది. శక్తిని సాధించినతో భక్తి అలవడును. భక్తి వలన ముక్తి కరతలాంబకములు. ముముక్షువులకు ఈ సోపాన పంక్తిని అందించుటకై వెలసినది ఈ భాగవత ద్వయం. తెలుగులో దేవీ భాగవతాన్ని చాలామంది రచించారు.
ములుగు పాపయారాధ్యుల దేవీ భాగవతం మొదటి తెలుగు సేత. మహాప్రసిద్ధులైన తిరుపతి వెంకట కవులు కూడా దీన్ని తెలుగులోకి తెచ్చారు. మన దేశంలో దాసు శ్రీరామకవి దేవీ భాగవతం మంచి ప్రచారంలో ఉంది. వీరి కవిత్వాన్ని చెల్లపిల్లవారు కూడా మెచ్చుకున్నారు. కవిత్వంలో శ్రీరామకవి శ్రీనాథునకు సన్నిహితునిగా కనపడతాడు. ఈ మాట చెల్లపిల్లవారే అన్నారు. శ్రీరామకవి తెలుగునాడు పండిత పామరరంజకంగా విలసిల్లింది. ఈ వ్యాసంలో సుబ్రహ్మణ్యం గారు దేవీ తత్వాన్ని వివిధ గ్రంథాల నుంచి ఉద్ధృతాలైన ఉదాహరణలతో విపులంగా వివరించారు. మార్కండేయ పురాణాంతర్గతమైన దుర్గా సప్తశతికి దేవీ భాగవతానికి ఉన్న సంబంధాన్ని, శక్తి సంప్రదాయంలో దేవీ భాగవత స్థానాన్ని చర్చించారు. తాత్వికమైన దృష్టితో శక్తి తత్వాన్ని పరిశీలించు, అద్వైత సిద్ధాంతానికి శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఉన్న పోలికల్ని, భేదాల్ని వివరించారు. దేవీ భాగవతంలో సారభూతాలైన మధుకైటభ, మహిషాసుర, శంభు నిశింభ సంహార కథల్ని తెలిపి వాటి నిగూఢార్థాల్ని వెల్లడించారు. ఈ వెల్లడింపు నిశితంగా నిష్కర్షగా సాగింది. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యం గారు రాసిన మాతృదేవోభవ అని దేవీ భాగవతమును, పితృదేవోభవ అని శ్రీమద్ భాగవతమును పరాశక్తి పరమపురుష తత్వములను చెప్పుచున్నవి. తల్లిని తెలుసుకున్నచో తండ్రిని తెలుసుకున్నట్లే అని బోధించి, తల్లిలో ఉన్న తండ్రిని చూపునది దేవీ భాగవతము, తల్లిని తెలుసుకొని తండ్రిని తెలుసుకునమని బోధించి తల్లికి ఆధారమైన తండ్రిని చూపునది శ్రీమద్ భాగవతము అన్న వాక్యాలు చాలా అందంగా ఉన్నాయి. దేవీ తత్వ, భాగవత తత్వాల తులనాత్మక పరిశీలన చేసే సందర్భంలో వ్రాసిన దేవీ తత్వము మనస్సు విప్పారినట్లుండును, భాగవత తత్వమరచినచో హృదయము ద్రవించినట్లుండును, జ్ఞానం ఆనంద స్థితి పొందవలనన్నచో వికసించిన చిత్తము ద్రవింపవలసినది. వికసనమును ద్రవస్థితికి తెచ్చు శక్తి భక్తి. దానికై మనము మొదట దేవీ భాగవతమును చదివి ఆపై శ్రీమద్ భాగవతమును చదువవలను అనే వాక్యాలు రచయిత పాండిత్య పాటవాన్నే కాక అనుభవ రసికతను మన ఎదుట పెడుతున్నాయి. శ్రీరామకవి దేవీ భాగవత శైలి సరళ సుందరం కావటం చేత తరువుల అంగీకారాన్ని పొందింది, మంచి ప్రచారానికి వచ్చింది. ఈ గ్రంథాన్ని కవిగారు ఆశువుగా 6 నెలల్లో అనువదించారట. ధారాళమైన వీరి కవితాధార పురాణ శైలికి చక్కని ఉదాహరణ అంటారు విమర్శకులు. ఈ సందర్భంలో తిరుపతి వెంకట కవుల గ్రంథంతో దీన్ని పోల్చి చూస్తే అది ప్రబంధ ప్రశస్తికి నిలయమని, ఇది పురాణ ప్రశస్తికి తావలమని నిర్ణయించారు. శ్రీరామకవి పద్యాలను పోతన పద్యాలతోనూ శ్రీనాథుని పద్యాలతోనూ పోల్చి చూపి ఆ కవుల పద్యాల పొందు ఎక్కడ పదిలపడిందో ఎక్కడ పడలేదో వివరించి చెప్పారు. స్వీయ చమత్కార చాటూక్తి మీద ఉన్న మోహంతో శ్రీరామకవి ఔచిత్యాన్ని పాటించని సన్నివేశాల్ని కూడా పేర్కొని వ్యాసంలో గుణదోష విచారానికి సమప్రాధాన్యమిచ్చారు. ఈ విధంగా ఈ వ్యాస సంపుటిలో వివిధ విషయాల మీద, రచనల మీద, సాహిత్య సిద్ధాంతాల మీద పాండిత్య గరిమతో సహృదయతతో వ్రాసిన వ్యాసాలున్నాయి. వ్యాసాలన్నీ ఒక దృష్టితో వ్రాసినవి కాకపోవటం వల్ల గంభీర విషయాలు, కోమల విషయాలు, సామాన్య విషయాలు కొంత కలిసిపోవటం జరిగింది. కొన్ని వ్యావహారిక భాషలోనూ కొన్ని గ్రాంథిక భాషలోనూ ఉండటం కూడా సంభవించింది. ఈ ఆమోదం కొంత దీర్ఘంగా ఉన్నమాట నిజమే అయినా మూల గ్రంథాలు చదివి ఆనందించటంలో సుబ్రహ్మణ్యం గారి వ్యాసాలు తోడ్పడేటట్లు వారి వ్యాసాలు చదివి విషయం గ్రహించడంలో ఇది కొంత పనికి వస్తుందని నమ్ముతున్నాను. ఇంకా విమర్శకుడి గురించి ఒక్క మాట. అనుభూతితో రంగరించిన పాండిత్య భూతిని నొచట దాల్చిన బ్రాహ్మణుడి సుబ్రహ్మణ్యుడు అంటే సహృదయులు అవును అనకపోరు.